చేశాడు. కాబట్టి ఆడవరకు నన్ను చెప్తుందా ఏమని నెలవాలి. గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ హీస్ గుడ్. దేవుడు మంచివాడు కాబట్టి ఆయనకు ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే హీస్ మై క్రియేటర్. దట్స్ వాట్ ఐ ఫీల్ నౌ. దేవుడు నా సృష్టికర్త కాబట్టి ఆయనకి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. నాకు బైబిల్లో నచ్చిన వాక్యం ఏంటంటే, నా కృప నీకు చాలు. పౌలు గారితో యేసు ప్రభు చెప్పాడు కదా, ఈ ఒక్క వాక్యం చాలు నా జీవితంలో ముందడుగు వేయడానికి. to go forward. That's what I feel. And also I take this opportunity to thank Father also. I never expect that. అమ్మ ఫోన్ చేసి ప్రశాంతి మాస్ ఉంది రేపు సాయంత్రంగా వచ్చేయన్నారు. మాస్ ఎందుకు అమ్మని అడగలేదు. సరే అడగకూడదు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు మాస్ ఎందుకు అని చెప్పేసి. మదర్ మేరీ కదా థ్యాంక్స్ గివింగ్ అని చెప్పారు. ఓ మదర్ మేరీ కదా. తర్వాత మా ఫాదర్ వచ్చే ముందు ప్రశాంత్ ఇంటెన్షన్ రాయమన్నారు. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ సిస్టర్ ప్రశాంత్ అని రాసి అప్పుడు అనుకున్నాను. నేనేమనుకుంటున్నాను, ఏం ఫీల్ అవుతున్నానంటే ఇప్పుడు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, నాకు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మాస్ పెట్టించుకోలేదు. బికాస్ వన్ ఆఫ్ మై రిలేటివ్ హస్ పాస్డ్ అవే. చనిపోవడం వల్ల ఒకళ్ళు థ్యాంక్స్ గివింగ్ మాస్ పెట్టగలుగుతున్నారు. అందువల్ల పెట్టించుకోలేదు. నెక్స్ట్ మంత్ మీటింగ్. సో నేను నిజంగా అది ఫీల్ అవుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అమ్మ గురించి ఒకటి చెప్పాలి. అమ్మల గురించి అమ్మ అంటే అనురాగం మమకారం పంచిపెట్టేది అమ్మ. అది నా జీవితంలో నేను చూసింది. నేను ఫస్ట్ టైం అమ్మని చూసినప్పుడు పాండిచేరిలో ఆమె ఎంత మంచిగా ప్రకటించి, నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఎందుకంటే వకేషన్ వర్క్ సిస్టర్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె డిసైడ్ అయినా. ఎంత కష్టం వచ్చిన అమ్మ తీసుకురావట్లా ఏంటి నేను ఎందుకు బాధగా ఉన్నానని తీసుకుని తెలిసి హోలీ వాడుతుంది కదా, హోలీ వాడుతున్నాను ఇది చదివి ఇంకా నీకేం కాదు రేపు దేవుడు నీకు ఉన్నాడు, నువ్వు మంచి ఉంటావు జీవితంలో, నువ్వు పెద్ద మొదలవుతావు. చాలా ఆ బ్లెస్సింగ్స్ అవి ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. అమ్మ నాకు సభలో ముఖ్యంగా అమ్మలమ్మ విషయంలో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా అమ్మ చూసుకుంది. పాండిచేరిలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు నేను కోపడతాం, నేను అమ్మ ఊరిలో పిలుస్తా ఉంది. అయితే నా అమ్మలైనా నేను ఫీల్ నేను పోగొట్టాను. ఐ రియలీ హ్యాపీ అబౌట్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఫాదర్కి నేను ఎప్పుడు ఫాదర్తో పాటు మాస్కి వెళ్తాం, అక్కడికి విలేజ్కి వెళ్తాం కదా, ఫాదర్ మంచిగా ప్రదర్శించి బాగుండవా ఏం తిందాం ఏంటి ఏం చేస్తున్నారు అది నాకు చాలా ఇష్టం. అందరూ స్మూత్గా మాట్లాడతారు కదా, డ్రెస్సింగ్స్ కానీ ఇవన్నీ కూర్చోండి చాలా ఇష్టం. ఫాదర్ ఈరోజు మీరు మాస్టర్ అయిపోయినట్టు ఏమంటారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మాస్టర్ చేస్తారు, ఎంతమంది వస్తారు. అమ్మ సడన్గా చెప్పడం